బ్యాక్. ఇండియా కూటమి నిన్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు అన్న పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించినటువంటి విషయం మనకు తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ తో మోదీ సర్కార్ గెలవాలి అని కుట్ర చేస్తోంది. ఒకవేళ వాళ్ళు గెలిస్తే 400 స్థానాలు గనక కైవసం చేసుకుంటే ఇండియా కూటమి రాజ్యాంగాన్ని మారుస్తారు. దీన్ని అడ్డుకోవాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలి అని చెప్పేసి ఇండియా కూటమి నిన్న ప్రజాస్వామ్య పరిరక్షణ భారీ బహిరంగ సభ వేదికగా మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూసాము. అయితే మరోవైపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం అటు 400 సీట్లు కాదు 200 సీట్లైనా గెలిచి చూపించండి అని చెప్పేసి అన్నారు. దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో ఒకవేళ కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే ఆ రెండు కలిసి పనిచేస్తున్నాయని కూడా మాట్లాడారు. అండ్ దీనికి సంబంధించి మరోవైపు రాష్ట్రం విషయానికి వస్తే నిన్న జనగామ సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించారు మాజీ సీఎం కేసీఆర్. సో ఈ క్రమంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఈ పంటలు ఎండడానికి కాంగ్రెస్సే కారణం అని చెప్పేసి మాట్లాడినటువంటి విషయాన్ని చూసాం. సో ఈ రెండింటిపైన మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. బొల్ల మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విఠల్ గారు బీజేపీ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా ముందుగా విఠల్ గారితో స్టార్ట్ చేద్దాం. విఠల్ గారు, మీరు అనుకున్నట్టు గనక 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, అది జరగకుండా ఉండాలి అనంటే బీజేపీకి ఓటేయొద్దు, ఇది ఇండియా కూటమి నినాదం. ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ఇంద్రకకి మల్లనికి చేస్తూ, ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ యొక్క స్టేట్మెంట్స్ చూస్తే కొంత ప్రజలు నమ్మే రీతిలో ఉండాలమ్మా. వాళ్ళు ఇప్పుడు ఇండియా కూటమితో పోరాటం చేసి అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రజలు నమ్మే స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలంటే 10 ఏళ్లలో మాకు, ముఖ్యంగా 5 ఏళ్ల తర్వాత 2019 తర్వాత పూర్తి మెజార్టీ ఉంది కదా మాకు. 330 సీట్లు, 303 స్వయంగా ఏకంగా బీజేపీకి ఉన్నాయి. తర్వాత ఎన్డీఏకి సంబంధించిన సపోర్ట్ ఆల్మోస్ట్ 300-340 సీట్లు ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎందుకు మార్చుకోలేదు? మరి నిజంగా మార్చే ఉద్దేశం ఉంటే. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈవీఎంలు తర్వాత రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈవీఎం తోటి గెలుస్తారు, మధ్యవర్తులు గెలుస్తారు. అంటే ఈవీఎంలు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద ఉంది. ఈస్ ఇండిపెండెంట్ అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ దేశంలో ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఎలక్షన్ కమిషన్ కొన్ని లోపాలు ఉన్నప్పుడు కూడా 100 కోట్ల మంది ఓటర్స్ తోటి ఓట్లు వేయించినట్టు ఘనత ఎలక్షన్ కమిషన్. ఒక పకడ్బందీ సిస్టమ్ తో నడుస్తుంది. అనేక సందర్భంలో సుప్రీంకోర్టు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ కావడానికి వీల్లేదు, చేసే అవకాశం లేదని కోర్టులో కేసులు పడ్డప్పుడు కూడా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ కౌంటర్ వేస్తే చెప్పింది. మరి నిజంగా ఈవీఎంల ద్వారా బీజేపీ గెలవాలంటే మేము మన కర్ణాటకలో గెలిచే వాళ్ళం కదమ్మా బీజేపీ ఈవీఎంలను అడ్డు పెట్టుకొని. మరి తెలంగాణలో కూడా మేము ఈవీఎంలను అడ్డు పెట్టుకొని డెఫినెట్ గా మళ్ళీ తెలంగాణలో కూడా బీజేపీ గెలిచేది కదా. అట్లా ఒకవేళ అది ట్యాంపరింగ్ చేసి గెలిచే అవకాశం ఉంటే అసలు ఎవరు మిగిలరు. కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ కూడా ఈవీఎంలు వాడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈవీఎంలతోటే గెలిచింది కదా. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ సందర్భంలో ఇవి చెప్తే కాంగ్రెస్ అనేది ఏంటంటే మేము అప్పుడు అలా వాడలేదు, కానీ బీజేపీ అలా చేస్తోంది. ఇప్పుడు ఎట్లా వాడుతుందమ్మా? ఇది బీజేపీ జేబు సంస్థనమ్మా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ కదా. దానికి ఒక చాలా ఉన్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి కమిషనర్స్, ఇండిపెండెంట్ గా ఏర్పాటు చేసిన కమిషన్స్ అక్కడ ఉంటారు కదా. ఒకవేళ అది జరిగితే కోర్టులో కొట్లాడొచ్చు, లేదా ట్యాంపరింగ్ చేసే ఆధారాలు ఉంటే ప్రజలకు తెలియజేయచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. మన ఓపెన్ డెమోక్రసీలు ఉన్నాం మనం, ఇంకెక్కడ లేం కదా. సో ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ తీసేస్తారు అనేది కూడా ఒక పెద్ద అపప్రద బీజేపీ పైన ఇస్తుంది. రిజర్వేషన్ తీసేయలేదమ్మా, పెంచిండ్రు. ఈబీసీ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ పేద వర్గాల కోసం, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా ఈబీసీ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ని పెంచగా, అంటే ఎస్సీ ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్స్ ని గత ప్రభుత్వంలో ఉద్యోగాలకు మాత్రం పరిమితం చేస్తే ఇవాళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అటానమస్ బాడీస్, పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ లో కూడా రిజర్వేషన్స్ అమలు అయ్యే రీతిలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రిజర్వేషన్ వయలేషన్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఓబీసీ కమిషన్ కి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత కల్పించింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పైన పక్కన ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడైనా పక్కన పొరపాట్లు జరిగితే, వాళ్ళపై అట్రాసిటీ జరిగితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి చట్టాన్ని ఇంకా పదును పెడితే వాటిని తీసేస్తారు, వీటిని తీసేస్తారు. ప్రజలు నమ్మే రీతిలో ఉండాలి కదమ్మా. డెఫినెట్ గా వాళ్ళ 3 ఆఫ్ ది నేషన్ చూస్తే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూస్తే
ప్రజలు ఆల్రెడీ డిసైడ్ ఉన్నారు, మోడీ గారు ప్రధానమంత్రి కావాలా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా. ఎవరు ప్రధానమంత్రి ఆల్రెడీ డిసైడ్ ఉన్నారు, రాబోయే ఎన్నికలు తెలుస్తారు కదా. అండ్ ఇందిరా శోభన్ గారు, ఇందిరా గారు అంటే ఎలా రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రద్దు చేస్తారు? కావాలని ఇది ఒక ప్రచారం ఎన్నికల సందర్భంగా చేసేవి కానీ ఇప్పటి వరకు కూడా వాళ్లకు మంచి మెజారిటీతో ఉన్నాయి. వాళ్ళు ఏమైనా బిల్ పాస్ అవ్వాలన్నా ఏమైనా చట్టం తేవాలన్నా కూడా తెస్తున్నటువంటి క్రమంలో ఇది చేయడం పెద్ద విషయమేం కాదు. రాజ్యాంగంలో మార్పులు చేయడం కూడా చేసుకోగలరు. కానీ 400 సీట్లు వస్తే చేస్తారు అన్నటువంటి ప్రచారం, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అన్నటువంటి ప్రచారం ఇండియా కూటమి ఎత్తుకోవడాన్ని ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి వికలాంగులకు తర్వాత మా గొల్లమల్లకి నమస్కారం తెలియజేస్తున్నారు. బేసిక్ గా ఇవాళ దేశవ్యాప్తంగా ఒకే ఒక చర్చ ఒక 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి, కాన్స్టిట్యూషన్ ని కాపాడాలి అన్నది. ఈ అభివృద్ధి భావంలో ఎందుకు చర్చ జరుగుతుంది అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకనంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి ఈ రిజర్వేషన్లు మార్చాలి, ఎత్తివేయాలని గతంలో ఒక 5 years బ్యాక్ ఈ స్టేట్మెంట్ ని ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ అంటే రీసెంట్ చీఫ్ గా ఉన్నటువంటి భగవత్ గారి నుంచి నోటి నుండి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది మనం గమనించాలి. సో రాబోయే రోజుల్లో ఏకపక్షంగా నిర్ణయాలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బిల్లులు కొన్ని విషయాలకు వచ్చినప్పుడు చాలా బిల్లులు కూడా ఏకపక్షంగానే వాళ్ళ బిల్లులు పాస్ చేయడం జరిగింది. సో ఇవాళ ఇప్పుడు ఇంత ముందుకు అన్న చెప్పినట్టు ఈబీసీ గురించి మాట్లాడినారు. సో ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా 10% అని చెప్పేసి ఇది ఆ రోజు కాంగ్రెస్ పార్టీయే లేవనెత్తింది మొదట, తర్వాత బీజేపీ దానిని అమలు చేసింది. కానీ ఇది చేసేదానికన్నా ముందు ఓబీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను ఆ యొక్క బెంచ్ మార్క్ ని తొలగించి మీరు చేసి ఉన్నట్లయితే ఇవాళ ఈబీసీలకు వచ్చే రిజర్వేషన్ల ద్వారా ఓబీసీలు నష్టపోయి ఉండేవాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ఇవాళ ఓబీసీలు చాలా దగ్గరలో మెరిట్ లో వచ్చినప్పటికీ కూడా ఈబీసీల కన్నా ఎక్కువ మార్కులు వచ్చినా కూడా ఓబీసీలు ఇవాళ సీట్లు పొందే పరిస్థితి లేదు. ఇవాళ ఉద్యోగాల్లో నియామకాలు జరిగే పరిస్థితి లేదు. దానికి ఎగ్జాంపుల్ గా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య జరిగినటువంటి చాలా ఇష్యూస్. సో అది చర్చ పక్కన పోతుంది కాబట్టి నేను చార్ట్ లో చెప్పొదిలేస్తున్నాను. సో అది ఒకటి. ఎందుకంటే ఈ ప్యానెల్లో ఉన్నటువంటి నా ఇద్దరు సోదరులు కూడా ఓబీసీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి నేను ఈ అంశాన్ని లేవనెత్తడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే రాజ్యాంగానికి ఇవాళ తూట్లు పొడచాలి అని వాళ్ళు అనుకుంటున్న దానికి డెమోక్రటిక్ గా వ్యవహరించట్లేదు అన్నది వాస్తవం. ఇవాళ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రతిపక్షాలకు ప్రభుత్వాలకు ఒకే రకమైనటువంటి వాతావరణాన్ని ఎలక్షన్ సమయంలో క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈసీ పైన ఉన్నది అని ఇవాళ అవకాశవాదం కోసము ఎన్నికల కోసము ఇవాళ ఈడీని తర్వాత సిబిఐని ఉసిగొల్పుతూ ఎలక్షన్ సమయంలో ఇవాళ ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతున్నది. ఇలాంటి విషయాల పట్ల ఎలక్షన్ కమిషన్ అన్నది కీలకంగా వ్యవహరించాలి. వీటన్నింటినీ కూడా మీరు వీటిని సమన్వయం చేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే దానికి ఎగ్జాంపుల్ గా ఇవాళ కేజ్రీవాల్ గారి కేసు ఒక దాదాపు 1.5 year నుంచి నడుస్తుంది. 1.5 year నుంచి జరిగినటువంటి ఇష్యూ మీరు త్వరితగతంగా మూవ్ ఆన్ చేసి అవసరమైనప్పుడు మీరు చేసింటే బాగుండేది. అంటే నిజంగానే ఆయన తప్పు చేసినాడు అని మీకు తెలిసినప్పుడు ఇది ఎప్పుడో చేసి ఉండాలి కదా. ఎలక్షన్ వరకు వెయిట్ చేసి ఇవాళ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఎలక్షన్ సమయంలో పార్టీలను ప్రచారం చేసుకోనివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పనిలో భాగంగా ఇవాళ మీరు చేశారు. తప్పు జరిగిందా జరగలేదని నా చర్చలకు వెళ్ళట్లే, కానీ మీరు చేసినటువంటి ఈ నిర్ణయాన్ని ఈ సమయంలో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా తప్పు పడుతున్నారు. పదే పదే చెప్పినా హాజరవ్వకుండా ఆ ముందు నెలలు 2-3 నెలలుగా కూడా పదే పదే నోటీసులు పంపిస్తున్నారు. అయినా సరిగా స్పందించకుండా 9 నోటీసులు ఇచ్చింది. 9 సార్లు ఈడీ నోటీసులు అంటే ఎందుకు అన్ని సార్లు అవకాశాలు కల్పించారు మీరు నిజంగానే చేయాలనుకుంటే అది పెద్ద పని కాదు వాళ్ళకి. కానీ అలా తప్పులు చేసే విధంగా వాళ్ళే వెయిట్ చేసి ఇన్ని రోజుల వరకు వెయిట్ చేయించారు. అంటే ఇది కేవలం రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఇది జరిగిందని చెప్పడం జరుగుతుంది. మూడో విషయం ఏంటి అని అంటే ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి ఎలక్ట్రల్ బాండ్స్ అనేది భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రావడానికి మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ మెగా కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి యూపీ ఎలక్షన్ల సందర్భంలో నేను ఆరోపించాను ఆ రోజు 586 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపకంగా వాళ్ళకి వెళ్ళినవి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి 196 కోట్లు వెళ్ళినాయి.
ఏ రకంగా ఇవి చేరాయి అంటే ఇవాళ ట్విట్ నాట్ ట్యాక్ నేను మీకు ఏదో ఒకటి అంటే నేను ప్రభుత్వ పరంగా మీరు నాకు లాభం చేయండి, మీకు పార్టీ పరంగా నేను లాభం చేకూరుస్తాను అనే విధంగా ప్రతి పార్టీకి డబ్బులు కావాలి, ఆ పార్టీ నడవాలంటే అంటే ప్రజల ద్వారా. నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు మా పార్టీకి రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మా వైపు చూశారు, మాకు బాండ్లు ఎక్కువగా ఇచ్చారు, మాపై నమ్మకం ఉంది, నెక్స్ట్ వచ్చేది మేమే అన్నట్టుగా వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి మాకు ఇచ్చారు, మీపై నమ్మకం ఇచ్చేవాళ్ళు. రేటింగ్ ఎక్కడుంది? సిబిఐ ఈడీలను ఉసగొల్పే దాంట్లో మీరు ఆ లూప్లను వాడుకొని మన భారత వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న లూప్ అనేది ఉంటుంది, మన వ్యవస్థ ఆ రకంగా ఉంది కాబట్టి ఆ లూప్లను మీరు ఆధారం చేసుకొని భయభ్రాంతులకు గురి చేసి చస్తావా వస్తావా, ఇస్తావా చస్తావా ఈ రకమైనటువంటి ధోరణిలో వెళ్తున్నారు కాబట్టి ఇవాళ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే పరిస్థితి లేదు. వాషింగ్ నిర్మా ఏదైతే ఆ పాలసీ మేకింగ్ లో ముందుకెళ్తుందో బీజేపీ ఇవాళ దాంట్లో మీరు మాకు డబ్బులైనా ఇవ్వండి లేదా మా పార్టీలోనైనా చేరండి, ఈ రెండిట్లు చేసినట్లయితే మిగతావన్నీ మాఫీ అయితే అనే విధంగా. సో మొన్న రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారు, దావూద్ గారిని కూడా తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటే ఆయన పైన ఉన్నటువంటి దేశద్రోహ కేసులు కూడా ఏవి ఉన్నవారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో జరిగే విషయాలన్నింటినీ కూడా ఇవాళ గాలి జనార్దన్ గారు చేరారు. గాలి జనార్దన్ గారు అనేటువంటి వారు అతిపెద్ద మాఫియాని ఎంతో కొన్ని కోట్ల రూపాయలు ఆయన నష్టం చేశాడు ప్రభుత్వానికి అని మాట్లాడినాం. మరి అలాంటి వ్యక్తి వల్ల బీజేపీలో చేరినప్పుడు మరి ఏం మెసేజ్ ఇచ్చారు మీరు ప్రజలకి? సో ప్రజాస్వామ్యంలో అందరికి సమానమైన హక్కులు ఉండాలంటే దొంగలకు దోచుకునే వాళ్ళకి సమానమైన మల్లయ్య యాదవ్ గారు అండ్ మీరేమనుకుంటున్నారు? ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఎక్స్పెక్టేషన్స్ 400 రీచ్ అవ్వాలని, 400 కాదు 200 వచ్చినా చాలని ఒకరంటారు, మరోవైపు 400 వస్తే రాజ్యాంగం ని పూర్తిగా రద్దు చేస్తారు అనేటువంటి కామెంట్ ఇండియా కూటమి నుంచి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీ ఎన్నికలు రాగానే మేమే గెలుస్తాము, మేమే ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడుతున్నాము, మాకే అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందని చెప్పడం ఆనవాయితీ అండి. ఆఖరికి కేఏ పాల్ గారు కూడా పోటీ చేసి నేనే ముఖ్యమంత్రిని అవుతున్నాడు, అబ్సల్యూట్ మెజారిటీతో నేనే గెలుస్తున్నా అని చెప్పాను. సహజమైన ప్రక్రియ. రాజకీయాలలో మామూలుగా ఎదుటోళ్ళని బ్రహ్మలో తీసుకుపోవటానికి కానీ ఓటర్ని కన్ఫ్యూజ్ చేయడానికి కానీ మాదే గవర్నమెంట్ వస్తుందని చెప్పడానికి ఒక సంవత్సరం ముందు నుంచే 400 సీట్లు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక చోటును అందుకున్నారు. దానికి ఈ రోజు బీజేపీ వాళ్ళు చేస్తున్నది ఏంది? కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, దేవుని పేరు మీదనో, భక్తి పేరు మీదనో ఓట్లను కొలగొట్టాలని చెప్పేసి చూస్తున్నారు తప్ప ఈ దేశానికి ఏం చేసి మేము ఓట్లు అడుగుతున్నాం అనే విషయాన్ని మాత్రం ఆలోచించట్లేదు. ఎంతసేపటికి మామూలుగా ఇప్పటికీ కూడా బీదరికంలో మగ్గుతున్న ఆ రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి అని అంటే అదేముండదు, నేషనల్ హైవేస్ క్యారిడార్లు అని చెప్పేసి మామూలుగా డిజిటల్ మీడియా పేరు మీద మామూలుగా ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఒక సామాన్యుడికి జరిగిన అభివృద్ధి ఏంటి అని అంటే ఆ రోజు ఎట్లున్నాడో ఈ రోజు అట్లనే ఉన్నాడు మనిషి. ఎవరి కాయకష్టం తప్ప మామూలుగా ఇంకొక ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆదుకునే పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా వేరు రాష్ట్రాలలో లేదన్నది నేటి కూడా ముమ్మాటికి వాస్తవం. మొన్నటి వరకు ఢిల్లీ రైతులు ఏం చేశారు, పంజాబ్ రైతులు ఏం చేశారు, ఎన్ని రోజులు ధర్నాలు చేయాల్సి వచ్చింది. వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలకు ఇది ప్రజాస్వామ్యం, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామ్యంలో రైతులు విభేదించే దాని మీద కూడా చట్టాలు చేస్తే వాళ్ళు ఎముకలు గొరికే చలిలో వచ్చి సత్యాగ్రహాలు, ధర్నాలు, ఉద్యమాలు చేసినా కానీ పట్టించుకోలే 1300 మంది చచ్చిపోయారు. ఆఖరికి వాళ్ళ మీద నుంచి కారు తీసుకుంటూ పోయారు. అంటే ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సిన, ప్రజాభిప్రాయానికి అనుకూలంగా నడవాల్సిన ప్రభుత్వం కూడా ఈ రోజు వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ల గొప్ప చెప్పడానికి ప్రయత్నం చేస్తుందే తప్ప సామాన్యుల గురించి కూడా పట్టుకోవట్లేదు అనేది ముమ్మాటికి వాస్తవం. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ నాయకత్వంలో ఈ దేశానికి జరిగిన అభివృద్ధి ఏంది? కొత్తగా ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఏంది? కొత్తగా ఇరిగేషన్ ని మామూలుగా డెవలప్ చేసింది ఏంది? కొత్తగా వేరే ఏ వర్గానికి ఏ లబ్ధి జరిగిందని మళ్ళీ 400 సీట్లతో అభివృద్ధి తీసుకొచ్చారు అని చెప్పేసి మామూలుగా ప్రభుత్వాన్ని ఒప్పచెప్తారు. వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అవకాశం వచ్చినప్పుడు సీట్లు కూర్చున్నప్పుడు అధికారం ఉన్నప్పుడు చేయాలనుకుని ఏం చేసిరు అని చెప్పేసి ఈ రోజు వీటన్నిటి పట్ల ప్రభుత్వ విఫలం చెందింది, వైఫల్యంలో ఉంది అని అనుకుంటే ఇప్పుడు ఇండియా కూటమి అంత ఆల్టర్నేట్ గా కనిపించే పరిస్థితి ఉందా? అంటే నేనేమంటే చూసినా గారు ఇప్పుడు నెత్తివారు కొట్టుకోవడానికి ఏ రాయితీ ఏముందనే ఉద్దేశంతో ఓట్లు వేసే పరిస్థితి ప్రజలకు ఉండొద్దు అనేది నా భావన. ఎందుకంటే వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు అనేది తప్ప ఎవరి వల్ల మామూలుగా మనం
ఈ ప్రజలకి ఎందుకు ఎన్నుకోబడుతున్నాము, ఎందుకు మామూలుగా అధికారంలోకి వస్తున్నామో, అధికారంలోకి వచ్చినాక మనం ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టి చేద్దామనే ఆలోచన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, ఆ కూటమికి లేదు, ఈ రోజు ఈ కూటమికి కూడా లేదు. ఎప్పటికప్పుడు రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా పార్టీకి అవకాశం ఇస్తే మేము బాగు చేస్తాం, మా పార్టీకి అవకాశం ఇస్తే మేము బాగు చేస్తామని చెప్పేసి కూటములు ఏర్పాటు చేయటమే తప్ప ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజానీకాన్ని మాత్రం బాగు చేయడానికి ఉపయోగపడట్లేదు. దానికి ఉదాహరణ ఉపాధి పథకాన్ని కూడా, ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో జాతీయ ఉపాధి హామీ పథకంలో కనీసం 10 దినాలను కూడా తగ్గించిన పరిస్థితి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం. ఆ జియోలు వస్తాయో రావు విఠల్ గారు మన లైవ్ లోకి వచ్చేసాం. తర్వాత వస్తాయని నమ్మకం అయితే వాళ్ళకి విఠల్ గారు నా వాయిస్ వస్తుందా? లైవ్ లో ఉన్నాం. చెప్పండి చెప్పండి. ఇప్పుడు బాండ్లు వచ్చాయన్నా కూడా ముందు మీరు వీటితో దాడులు చేయించి ఆ తర్వాత ఏమంటారు విరాళాలు ఇప్పించుకోవడం అట్లా ఇట్లా చేయడం వల్ల, అసలు దాడులు చేయడం వల్ల విరాళాలు ఎక్కువ వస్తున్నాయి. ఇదే లైన్. ఇప్పుడు 2 అంశాలమ్మా. ఈడీ గాని సిబిఐ గాని ఇన్కమ్ ట్యాక్స్ గాని ఒక చట్ట ప్రకారం ఏర్పడినటువంటి ఒక చట్టబద్ధ సంస్థలు. అందులో బీజేపీ ప్రమేయం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక హైయెస్ట్ సుప్రీం అంటే దేశంలో అత్యున్నతమైనటువంటి సేవలు అందించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లేదా జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, అంత కీలకమైన ఉన్నత పదవులు ఎవరో చెప్తే చేస్తారమ్మా. రెండోది, నిన్న ప్రధానమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులని నేను ఎట్టి పరిస్థితిలో వదలను, ఈ దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళ అవినీతి నాయకులను చట్టబద్ధ చర్యలు ఉంటాయని పదే చెప్తున్నారు. నిన్న కూడా చెప్పలేదు, అది అనేక సంవత్సరాలుగా చెప్తుంటూ వస్తున్నారు మోడీ గారు. మరి ఇప్పుడు 2 అంశాలు ఉంటాయి. ఒకటేమో అరెస్ట్ చేయకపోతేనేమో ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతారు. నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు అరెస్ట్ చేసేటువంటి క్రమమో లేదంటే విచారించడానికి అరెస్ట్ చేయడం, ముఖ్యంగా ప్రజాప్రతినిధి అరెస్ట్ చేయాలి అని అంటే ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ నుంచి, సదరు మంత్రిత్వ శాఖ నుంచి పర్మిషన్ ఇలా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది కదా. సో అక్కడ మీరు ఆపారు ఇప్పుడు వద్దు, ఎన్నికల టైంలో వద్దురని. మనం ఆ మధ్య కాలంలో 14 పార్టీలు ఈడీ పైన లేదా కేంద్ర ప్రభుత్వం పైన సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఏమని వేశారు? మమ్మల్ని ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వేధిస్తున్నారు, ఈ బీజేపీ వాళ్ళు మా పైన దాడి చేస్తున్నారు, ఈ దాడిని ఆపండి అని సుప్రీంకోర్టులో కేసు వేశారు 14 మంది పార్టీలు, రాజకీయ పార్టీలు. బహుశా టీఆర్ఎస్ కూడా ఉన్నట్టుంది. సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైన జడ్జిమెంట్ ఇచ్చిందమ్మా. ఏమని ఇచ్చిందంటే చట్టానికి పార్టీలు గాని రాజకీయ నాయకులు వేరు కాదు, చట్టం ముందు అందరూ సమానమే, తప్పు చేసి ఉంటే తప్పకుండా చర్యలు ఉంటాయి, తప్పు చేయకపోతే మీరు కోర్టులో నిరూపించుకోండి నిర్దోషిగా అని చెప్పేసి సుప్రీంకోర్టు చారిత్రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దర్యాప్తు సంస్థలు చర్య. ఇప్పుడు 2 అంశాలు మాకు వచ్చిన సమస్య ఏంటంటే అరెస్ట్ చేయకపోతేనేమో బీజేపీ ఇప్పుడు ఇందిరా శోభన్ గారు కూడా అరెస్ట్ చెయ్యొచ్చని అంటున్నారు. ఒకవేళ మీద ఆ దగ్గర ఆధారాలు ఉంటే చేయకుండా ఆపి ఎలక్షన్ ముందు చేశారని. ఇప్పుడు చేస్తేనేమో ఎందుకు చేశారు అంటారు, చేయకపోతేనేమో ఎట్లా చేయరు, మీరు అంతా కుమ్మక్కయ్యారు అని అంటారు. ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మా చట్టబద్ధంగా తీసుకొచ్చిన బాండ్స్ సుప్రీంకోర్టులో మొన్న కొట్టు. అన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందిన మేము ఒక్కరం కాదు కదా. ఇండియాలో 4th లార్జెస్ట్ టీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రల్ బాండ్ల మీద లబ్ధి పొందింది. మరి వాళ్ళు బెదిరించి వసూలు చేశారా? కాంగ్రెస్ పార్టీకి కూడా బాండ్స్ రూపంలో 100 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బెదిరించి వసూలు చేసిందా? సో ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఒక న్యాయబద్ధంగా లీగల్ గా ఉండాలి, ఇల్లీగల్ ఫండ్స్ రావద్దు రాజకీయ పార్టీ కానీ ఒక తీసుకొచ్చారు. అది సుప్రీంకోర్టులో దాని ఆక్షేపణ వచ్చింది, దానివల్ల మళ్ళీ బయటికి బహిర్గతమైంది. మెజారిటీ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పెద్ద పార్టీ కాబట్టి 20 రాష్ట్రాలలో అధికారం ఉంది కాబట్టి సహజంగా మా గడ్కరీ గారు చెప్పినట్టు మా పార్టీకి రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి బాండ్స్ రూపంలో ఎక్కువ నిధులు వస్తాయి. సో రేపు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది, వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంది. ఎవరు అధికారంలోకి ఉంటే సహజంగా వాళ్ళకు ఫండ్స్ వస్తాయి. సో రెండోది మళ్ళీ చెప్పినట్టుగా గత 10 సంవత్సరాల నుంచి ఏమి అభివృద్ధి చేయకుండా వాళ్ళ 11వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ ఆర్థిక వ్యవస్థ 5th లార్జెస్ట్ ఎకానమీ ఎట్లయిందన్న, దేశవ్యాప్తంగా 75 నుంచి 140 ఎయిర్పోర్ట్లు ఎట్లయినాయి, దేశవ్యాప్తంగా 40,000 కిలోమీటర్లు వాళ్ళ జాతీయ రహదారులు ఎట్లయిపోయినాయి. అట్లా కాకుండా ప్రతి గ్రామం వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తుంది. గ్రామంలో 2 రూపాయలకి బియ్యం కావచ్చు, ఊర్లో ఉన్నటువంటి రింగ్ సిమెంట్ రోడ్లు కావచ్చు, లేదా టాయిలెట్స్ కావచ్చు, లేదా ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ విలేజెస్ లో గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా జరుగుతా ఉన్నాయి కదా. ఒకవైపు
అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రజలు అండ్ ఆదరిస్తున్నారు. ఇందిరా గారు మార్క్స్ లో ఎక్కువ వస్తే ఎలా తప్పు పట్టగలం, వాళ్ళపైన నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చారు. అండ్ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్థానాల పరంగా చూసుకున్నా కూడా ఎక్కువ స్థానాలు వాళ్ళకు ఉన్నటువంటి క్రమంలో ఎక్కువ చోట్ల వాళ్ళకి ఆదరణ ఉంది అన్న దాంట్లో వాళ్ళకి వచ్చాయి. రేపు మీరు అధికారంలోకి వస్తే మీకు కూడా అట్లే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రజలు ఎప్పుడూ కూడా విరాళాలు తర్వాత వ్యాపార సంస్థలు విరాళాలు ఎప్పుడూ కూడా ఒక మంచి కోసము ప్రేమతోన విరాళాలు కావాలి తప్ప బెదిరింపులతోన విరాళాలు తెచ్చుకోవడం అన్నది అది ప్రజాస్వామ్యం అనిపించుకోవడం తెలియజేస్తున్నాం. రెండోది ఏంటి అంటే సోదరులు ఇందాక అన్న చెప్తే ఏమంటున్నారు, మాకు రేటింగ్ ఎక్కువ ఉంది, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు వచ్చానని. కరెక్టేనా? మనము రాజనీతిని కంప్లీట్ గా ఏమంటారు తూట్లు పడుస్తున్నాం. ఏ రకంగా శివసేన పార్టీ స్థాపించిన వ్యక్తిది పార్టీ కాదు, ఇవాళ శరద్ పవార్ స్థాపించిన పార్టీ ఆయనది కాదు, వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆ పార్టీ పగ్గాలు చేపట్టించి ఇవాళ అధికారాన్ని చేజిక్కించుకోవడం అన్నది రాజనీతి అనిపించుకోదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా నాకు ఎదురు లేదు తిరుగు లేదు, నేనే సత్యదాకా ఉంటానని కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ ఏమైంది, ఇవాళ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినారో మనం చూసినాం. కాబట్టి డెమోక్రటిక్ లో మనము పాలనలో ఆ చైర్ లో కూర్చున్నప్పుడు 10 మంది మనల్ని ఫాలో అవ్వాలి. ఈ రోజు వరకు వాజ్పేయి గారి పాలనని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం, వాజ్పేయి గారు గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతిపక్షాలు కూడా ఆయన మెప్పు ఎందుకు పొందాయి. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమెకి అవసరమైన సందర్భంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు వాజ్పేయి గారు సపోర్ట్ చేయబట్టే ఇవాళ కొన్ని చట్టాలు చేయబడ్డాయి, కొన్ని నిర్ణయాలు చరిత్రలో నిలబడేటువంటి నిర్ణయాలు జరిగాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి పాలన ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం అన్నది సస్యశ్యామలంగా 10 తరాల వరకు మనం చెప్పుకున్నటువంటి ఒక చరిత్రలో రెండో విషయం తెలియజేసి ఒకటే సెకండ్ చెప్పి క్లోజ్ చేస్తా. ఇంకోటి ఏంటి అని అంటే బాండ్లు అందరికి ఇస్తారు, విరాళాలు ఇస్తారు, కానీ పన్ను జనరల్ గా పార్టీలకు ఇచ్చేటువంటి వాటిపైన ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అనేవి ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పైనే కక్షపూరితంగా ఎందుకు ఇవాళ ఈ ట్యాక్స్ మేము ఇవ్వకపోయినా కూడా మా అకౌంట్ లో నుంచి 135 కోట్ల రూపాయలు లాక్కునేటువంటి హక్కు ఐటీకి ఎవరిచ్చారని అడుగుతున్నాం మేము. సో ఇది ఎక్కడంటే ఇవాళ మా దగ్గర డబ్బులు లేకుండా కంప్లీట్ గా మేము ఏమంటారు ఖాళీ చేతులతో ఉంటే ప్రచారానికి వెళ్ళలేరు, అడగలేరు, మాట్లాడలేరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీనైనా ఇవాళ ఇండియా కూటమినైనా కూడా ఈ ప్రజలే వాళ్ళని ఎత్తున పెట్టుకొని నడిపిస్తున్నారు. ప్రజలే కాపాడుకుంటారు, ప్రజల బాధ్యత. ఇవాళ పార్టీలకు అవసరం కాదు, ఇవాళ దేశానికి అవసరం, ఈ దేశ ప్రజలకు అవసరం ఇవాళ డెమోక్రటిక్ ని కాపాడుకోవడం కోసం. కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణిలో ముందుకెళ్తే బాగుంటది తప్ప అధికారమే పరమావధిగా నేనుంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు. ఒకసారి మల్లయ్య యాదవ్ గారు ఈవెన్ బీఆర్ఎస్ కు కూడా అంటే నాకు తెలిసి 4వ పార్టీ పెద్ద పార్టీ బాండ్లు ఎక్కువగా వచ్చినటువంటి పార్టీల్లో. సో ఇంతకుముందు విఠల్ గారు మాట్లాడుతూ మరి బీఆర్ఎస్ మమ్మల్ని లాక్కున్నారంటే బీఆర్ఎస్ కూడా అలాగే బెదిరింపులు అలా చేయడం వల్లే 1000 కోట్లకు పైగా 1200 కోట్లు వచ్చినట్టున్నాయి. సో అలా వచ్చాయా అన్నటువంటి ఒక విమర్శ చేశారు. బహిరంగంగా మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని బాండ్లు ఉన్నాయి, ఏంది అనే విషయాన్ని అనేక సందర్భాలలో కేసీఆర్ గారు కార్యవర్గ సమావేశంలో బహిరంగ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. నేను అనేది దాచుకోలేదు, అవి దాపరికావు. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మామూలుగా విఠలన్న ఇంతకుముందు అని అన్నారు మేము అభివృద్ధి చేయడానికి ఇవి సంకేతాలని. మీరు అధికారంలో రావడానికంటే ముందు 55 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ దేశానికి ఉంటే ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో 155 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెరిగింది. మీరు అభివృద్ధి చేసిన దానికంటే అప్పు ఎక్కువ చేశారు. డిసలేషన్ పేరు మీద ఈ రోజు పుట్టబోయే బిడ్డకు కూడా నెత్తి మీద అప్పేసారు. కాబట్టి అభివృద్ధి అనేది ఎవరికి ఉపయోగపడ్డ అభివృద్ధి అని అంటే అది మామూలుగా ఎంతసేపు బడా వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే అభివృద్ధి మీకు అవపడుతుంది. కానీ సామాన్యుడికి రోజు రోజుకి కూలినాలు చేసుకునేటోడికి ఉపయోగపడే అభివృద్ధి మాత్రం దేశవ్యాప్తంగా ఈ నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో జరగలేదు, మోడీ గారి ప్రభుత్వంలో. కాబట్టి మళ్ళా ఇప్పుడు మీరు 7 లక్షల కోట్లు, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఏర్పడ్డప్పుడు 70,000 కోట్లు అప్పు, ఇవాళ మరి మీరు 7 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, ఎక్కడ పెట్టారు వాటిని? కాళేశ్వరం 1,00,000 కోట్లు గంగపాలు అయిపోయాయి. బీజేపీ అప్పులు చేసి చేయట్లేదు కదా, అది బ్యాంకుల ద్వారా తీసుకొచ్చింది. ఎంఐ ఇతర దేశాల నుంచి కాదన్న అప్పు, అంతర్గత అప్పులే మెజారిటీ ఉన్నాయి. 80% అప్పులు దేనికోసం ఖర్చు పెట్టింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కట్టింది. 10 లక్షల కోట్ల రూపాయలు
ఈ సంవత్సరం 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నేషనల్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నంత రహదారుల వల్ల థాయిలాండ్ ఏరియాలో కూడా దాని అయితే పండింది, అది ప్రొడక్టివిటీ అవుపట్టదన్నా. ఇవన్నీ కూడా మేము పెట్టింది కూడా ప్రభుత్వానికి పేరు రావద్దనే ఉద్దేశంతో 2 పుల్లలు పోతే వాటిని పక్కకు పెట్టేసి నీళ్లను తీసేసి రైతులకి కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున జాతీయ రహదారులు బిల్డప్ ఎట్లా అవుతుంది? బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటారు, ఆర్థిక లావాదేవీలు చేసి ఆర్థిక కుంభకోణాలు చేసిన దేశం దాటిస్తుంది. అది మా ఆయంలో కాదు, న్యాయంలో జరిగినటువంటి కుంభకోణాలు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే ఆర్థిక కుంభకోణాలు చేసినో యూపీఏ గవర్నమెంట్ ఉంటే పారిపోతే వాళ్ళని పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. మీ హయాంలో పారిపోయింది కదా, దేశం వదిలిపెట్టి పారిపోయింది మీ హయాంలోనే. అప్పటి వరకు అప్పులు తీసుకొచ్చింది వేరే బీజేపీ గవర్నమెంట్ రాగానే పారిపోయారు. బీజేపీ గవర్నమెంట్ రాగానే పారిపోయిన వాళ్ళు ఉన్నారు, విదేశాలు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. పోయిన దాంట్లో మీ సహకారంతో పోయారు, మీ మామూలు చేతితో పోయారు. ఎక్కడైనా తప్పించుకోవడం లేదు, ఎప్పుడో రోజు తప్పించుకొస్తారు. అందుకే ఏమంటున్నాం అంటే సామాన్యుడికి ఉపయోగపడే పనులు ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి వాటిల్లో కోతలు కోసి 10 తగ్గించి ఇచ్చే పైసలు తగ్గించి 250 చేసిరు. ఈ రకంగా చేసిన దానికంటే సామాన్యుడికి ఉపయోగపడే పథకాలు తీసుకొచ్చింది అయితే మోడీ గారు కూడా కాదు. ఇప్పుడు ఎంతసేపు ప్రభుత్వాన్ని నడపాలని చెప్పేసి అనుకుంటున్నారు. విద్యార్థి సంఘం నాయకుడు ఎదిగిన నాయకులు మీరు, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మీ పరిధిలో మీ ఏరియాలో ఏ గ్రామాలు ఎట్లా డెవలప్ అవుతున్నాయి, ఏ ఫండ్స్ తో డెవలప్ అవుతున్నాయి మీకు తెలియదన్నా? ఏ సర్పంచ్ నాడు చేరుతారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటే గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుంది, గ్రామంలో ప్రతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏర్పడుతున్నాయని స్పష్టంగా తెలుసు. అది మరి ఒకవైపు గ్రామీణాభివృద్ధి, జాతీయ అభివృద్ధి, నేషనల్ బిల్డింగ్, మనం ఎన్నో మాట్లాడుకున్నా కూడా ప్రజల దగ్గరికి ఎంత లబ్ధి వస్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, దాన్ని బట్టే ఇండియా కూటమి వైపు ఎన్డీఏ వైపు చూస్తారా అనేది తెలుస్తుంది.